పుట్టింది ఇండియాలోనే ఒక మధ్యతరగతి కుటుంబంలో, తిరిగేది మాత్రం ఫారెన్లో. ఒకప్పుడు ఏమీ లేని పేదవాడు, ఇప్పుడు కోట్లకు వారసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, అత్త అవమానించారని, డబ్బు సంపాదించాలని ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టి కోట్లు సంపాదించి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఇన్నాళ్ళు పోలీసులకు తలనొప్పిగా మారి సవాళ్లను విసురుతూ, మీ డేటా నా దగ్గర ఉంది, దాన్ని బయటపెడితే ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి అంటూ పోలీసుల్ని బెదిరించిన ఐబొమ్మ క్రియేటర్ ఇమ్మడి రవి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఏ విధంగా ప్రయత్నించారు? ఇన్నాళ్ళు దొరకని ఇతను ఇండియా వచ్చిన వెంటనే పోలీసులు ఎలా ఇతన్ని అదుపులోకి తీసుకోగలిగారు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఐబొమ్మ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐబొమ్మలో ఐ అంటే ఇమ్మడి రవి ఇంటి పేరు, బొమ్మ అంటే మూవీ రిలేటెడ్గా పెట్టాడు. ఈ విధంగా ఐబొమ్మ అనే వాట్ క్రియేట్ చేసి దాదాపు 21,000 సినిమాలను పైరసీ చేసి వీటిని ఫ్రీగా ఆడియన్స్ చూసేలా ఈ ఐబొమ్మలో అప్లోడ్ చేశాడు. అందుకే ఐబొమ్మ అంత ఫేమస్గా మారింది. ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకునేలా చేసింది 2 డొమైన్లు. ఈ 2 డొమైన్ల ద్వారానే పోలీసులకు ఇమ్మడి రవి విషయాలు తెలిసాయి. ఇక్కడ డొమైన్ అంటే ఒక ప్రదేశం అని చెప్పుకోవచ్చు, లేదా ఒక ఐపీ అడ్రస్గా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. అసలు ఐబొమ్మను నడిపిస్తుంది రవియేనా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఐబొమ్మ మొత్తాన్ని నడిపిస్తుంది రవియే అని చెప్పేసి ఈ 2 డొమైన్లు కూడా రవిని పట్టించేశాయి. సాధారణంగా రవి నడుపుతున్న వెబ్సైట్స్ అంతా సినిమా పైరసీకి సంబంధించి ఉన్నది. అందులో బెట్టింగ్ యాప్లను పెట్టేందుకు 3 డొమైన్లను ఉపయోగించాడు. ఐబొమ్మ వెబ్సైట్లు, బెట్టింగ్ సైట్లు మధ్యలో ఉండే ట్రాఫిక్ డొమైన్లు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ 2 డొమైన్లు ఏంటంటే, ఒకటి tradersin.com, ఇంకొకటి makeindiashop.com అనే ఈ 2 డొమైన్ల ద్వారా అటు వెబ్సైట్కు ఇటు బెట్టింగ్ సైట్లకు లింక్ చేశాడు ఇమ్మడి రవి. ఈ 2 డొమైన్ల వివరాలను ఇవ్వాల్సిందిగా పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు కాంటాక్ట్ చేశారు. మొదటిగా వివరాలు ఇచ్చేందుకు వాళ్ళు సంకోచించినప్పటికీ ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు వాటి వివరాలను అందజేశారు. ఈ 2 డొమైన్లలో ఒకటి అమెరికాలో, మరొకటి అమీర్పేట్లో రిజిస్టర్ అయి ఉంది. 2 కూడా ఇమ్మడి రవి అనే పేరు మీదనే ఉండడం విశేషం. ఈ 2 డొమైన్లకు రవి ఒకటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి దొరికిపోయాడు. ఆ కాంటాక్ట్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లకు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. అవి కూడా ఇమ్మడి రవి కేర్ ఆఫ్ కూకట్పల్లి అని ఉండడంతో పోలీసులు ఆ నెంబర్ను ట్రేస్లో పెట్టారు. ఇక ఆ మొబైల్ నెంబర్ ట్రేస్లో పెట్టిన వెంటనే ఇమ్మడి రవి హైదరాబాద్కు వస్తున్నట్లు పోలీసులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇమ్మడి రవి హైదరాబాద్ రాగానే అతని కదలికలను గమనించిన పోలీసులు కూకట్పల్లికి వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా రవి పోలీసులకు దొరకడానికి 2 డొమైన్లు పనికి వచ్చాయి. తాను మనీ రొటేట్ చేయడానికి తయారు చేసిన డొమైన్ల ద్వారా రవి పట్టుబడడం విశేషం. ఎంత పెద్ద తెలివిగల వ్యక్తి అయినా తన జీవితంలో ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాడు అని ఇమ్మడి రవి మళ్ళీ నిరూపించాడు. ఇతనిపైన మీ స్పందన ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.